శ్రీ గురుభ్యో నమ. భగవంతుడు ఆశ్రిత పక్షపాతి. మనను ఏమన్నా కూడా అన్నవారిని శిక్షించడు గాని, తనను ఆశ్రయించిన వారిని ఏమైనా వారి జోలికి వస్తే మాత్రం వెంటనే శిక్షిస్తాడు. భాగవతం నృసింహావతారాన్ని వర్ణిస్తూ ఆ హిరణ్యకశిపుడి యొక్క బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి నారాయణుణ్ణి మురుకుతారు. స్వామి, వీడి బాధలు భరించలేకపోతున్నాము, వీడిని సంహరించండి అంటే ఆయన వాడిని అనవసరంగా నేను సంహరించలేను. ఇప్పుడు కాలము రాలేదు. వాడి కర్మ అనేది పరిపాకం చెందలేదు. వాడెప్పుడైతే శుద్ధ సాధులందు సురలందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు తగిలి నాయందు వాడెన్నడొలుగు నాడే హింసనుందు అని వాడు ఎప్పుడైతే శుద్ధ సాధులందు శుద్ధంగా ఎటువంటి కపటము లేకుండా సాధుత్వముతో తమ పని తము చేసుకుంటూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మవర్తనులై ఈశ్వరుని పాదాలు పట్టుకుని ఉంటాడో వాడి జోడికి వెళ్ళిన వాళ్ళని హింసించిన అప్పుడు సంహరిస్తాను. లేదా సురలందు అంటే మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కేవలం అమరావతి నుంచే తరిమేశాడు, అలా కాకుండా మిమ్మల్ని సంహరించేటువంటి ప్రయత్నం చేసిన అప్పుడు నేను వస్తాను. సురలందు శృతులందు వేదముల జోలికి వచ్చిన వేదరాశిని ధ్వంసం చేయాలని చూసిన వేదమును చదివేటువంటి బ్రాహ్మణుని జోలికి వచ్చినందుకే విప్రకోటి యందు అన్నాడు. గోవుల యందు అన్నాడు. గోవుల జోలికి వచ్చిన గోవులను అంటే మూర్ఖత్వంతో అండి, కావాలని హింసించడం, కావాలని సాధుజనులు కనబడ్డా కూడా అవసరం లేకున్నా కూడా ఎటువంటి వైరం లేకున్నా కూడా సాధుజనులను హింసించడం, ఆ సురులను అంటే దేవతలను దూషించడం, ఆ వేదాలను దూషించడం, గోవులను హింసించడం, విప్రకోటిని హింసించడం, దూషించడం, బ్రాహ్మణులను హింసించడం, దూషించడం చేసి అదేవిధంగా ధర్మపదయందు ధర్మాన్ని అతిక్రమించడం, అవసరం లేకున్నా ప్రతిసారి అనుక్షణము ధర్మాన్ని అతిక్రమించడం ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటాడో అప్పుడు నేను వాడిని హింసిస్తాను. అప్పుడు వాడిని నేను పట్టుబట్టి శత్రుత్వం వహిస్తే అప్పుడు వాడు చేస్తాడు అని. అంటే పట్టుబట్టి శత్రుత్వం వహించకూడదు ఎప్పుడు కూడా, బ్రాహ్మణునితో కానీ గోవుతో కానీ దేవతలతో కానీ. పట్టుబట్టి అంటే మూర్ఖత్వంతో శత్రుత్వం వహిస్తే వాడిని నేను సంహరిస్తాను అని దేవతలతో నారాయణుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక గోవు కనబడితే నమస్కారం అండి, బ్రాహ్మణుడు కనబడితే మీకు ఆయనకి నమస్కారం పెట్టేంత బుద్ధి లేకపోతే వదిలేయండి. కానీ పట్టుబట్టి వారిని హేళన చేయడం, అబాసుపాలు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. దేవతలు కనబడితే నమ్మకం ఉంటే నమస్కరించండి. విశ్లేషణ చేయగలిగే తత్వంతో సహా తెలుసుకునేటువంటి శక్తి ఉంటే అప్పుడు విమర్శ చేయి. అలా లేకుండా వెకిలి విమర్శలు చేస్తే అది నీ పతనానికి దారితీస్తుంది అని భగవంతుడైనటువంటి విష్ణువే స్వయంగా మనకు భాగవతంలో హెచ్చరిక చేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసేవారికి ఆ యొక్క చేసినప్పుడు ఏ ఇబ్బంది రాకపోవచ్చేమో కానీ ఆ కర్మ అనేది అనుభవంలోకి వచ్చిన రోజు అయ్యో ఆ రోజు అలా చేసి ఉండకూడదు అని అసలు కుమిలి ఏడుస్తాడండి. అది మనకు తెలియదు. మనం అనుకుంటాం వాడు బాగానే ఉన్నాడు కదా, అందరినీ తిట్టి కూడా నేను రోజు భగవంతుని పూజిస్తున్నాను, భగవంతుడు నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని. మీకంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాడు ఉంటాడు మానసికంగా. బట్ ఎప్పుడైనా భగవంతుని జోలికి, బ్రాహ్మణుని జోలికి, గోవు జోలికి, సాధువుల జోలికి, ధర్మాన్ని పట్టుకున్న వాడి జోలికి అది వెళ్ళకండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకొకరితో చెప్పుకోరండి. బాధ పెడితే గోవుకు బాధ చెప్పిన వేరొకరితో బాధ చెప్పిన ఎవరికి చెప్పుకోరు. వీళ్ళు భగవంతునికి చెప్పుకుంటారు. బ్రాహ్మణుని బాధ పెడితే వీళ్ళు భగవంతుడికి చెప్పుకుంటారు. ఆ భగవంతుడు చూసుకుంటాడు. బ్రాహ్మణుడు వచ్చి యుద్ధం చేయడు. ఆ భగవంతుడే తనకి ఏది శాస్త్రి చేయాలో అది చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలా నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మన 2వ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినటువంటి సనాతన ధర్మ ప్రచార వేదికలో రోజు నరసింహ జయంతి పోస్ట్ చేస్తున్నాను. చక్కగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ మరియు ఫేస్బుక్ పేజీ రెండింటి నుండి లైక్ చేయండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో చాలా తక్కువగా వీడియోస్ పెడతాను, వారానికి 2-3 పెడతాను. కానీ ఫేస్బుక్లోను మన వాట్సాప్ ఛానల్లోనూ డైలీ నేను పోస్టులు చేస్తాను. ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు. టెస్ట్ రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీడియో చేయాలంటే అంటే చాలా ప్రాసెస్. ఒక రోజంతా కూడా వీడియో మీద కూర్చోవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఓపిక లేనప్పుడు నేను ఎక్కువగా ఇంకే రాయడం మీద ఫోకస్ చేస్తాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఇప్పటికే సౌందర్య లహరి సంపూర్ణంగా, శివానంద లహరి సంపూర్ణంగా, భగవద్గీత సంపూర్ణంగా, అనేకమైనటువంటి భాగవత కథలు చక్కగా అందులో అర్థ వివరణతోటి విశేషంగా అందిస్తూ ఉంటాను. కాబట్టి ఆ 2 పేజెస్ కూడా మీరు ఫాలో అవ్వండి. లింక్స్ 3 కూడా మన కొత్త ఛానల్ లింకు, ఈ 2 పేజెస్ యొక్క లింకు నేను మన డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు కూడా ఈ రెండింటిని ఫాలో అవ్వండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా భాగవతాన్ని అందరూ శ్రద్ధగా నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా నరసింహ అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.